మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ. ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ప్రతి నెల గ్రహాలు మార్పుల వల్ల ఏ నక్షత్రాల వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ స్థితిని పెంచుకోవడం ఎలాగా, ఏ దేవత ఆరాధన చేస్తే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరుగుతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది అని చెప్తాం. అయితే దానికంటే ముందుగా ఇప్పుడు ఈ వీడియోల్లో ప్రత్యేకంగా ఏంటంటే మీ యొక్క రాశి ఏమిటి, మీ యొక్క లగ్నం ఏమిటి. చాలా వీడియోలో నేను వీలైతే లగ్నం చూసుకోండి లేకపోతే రాశి చూసుకోండి అంటున్నప్పుడు చాలామంది ఏంటంటే ఏమంటే ఏది చూసుకోవాలి అన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి, రాశి తెలిస్తే రాశి చూసుకోండి. కాకపోతే ఇందులో స్పెసిఫిక్గా ఏంటంటే మీ లగ్నం ఏమైంది, మీ రాశి ఏమైంది, దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనమాట. అంటే మీరు ఏ రంగాల్లో వెళ్తే ధనయోగం బాగా ఉంటుంది. చాలామంది చూడండి, వాళ్ళకి తెలియనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్గా. బికాజ్ ఆఫ్ మనకి దైవానుగ్రహము, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము ఎంత ముఖ్యమో ఈ యొక్క కలియుగంలో మనము ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే ధనం కూడా అంతే పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ఒక్కొక్క లగ్నం నుంచి, ఒక్కొక్క రాశి నుంచి, అంటే ఉదాహరణ చెప్తాను నేను మీకు. మేషరాశి, మేషలగ్నంలో జన్మించాము అయితే మీరు ఏ దేవతను ఆరాధించాలి అనేది చెప్తాను, ఏ రంగాల్లో మీకు ధనయోగం ఉందో చెప్తాను. అదేవిధంగా మేషరాశి వృషభ లగ్నం అయితే ఏంటి, మేషరాశి మిథున లగ్నం అయితే ఏంటి, మేషరాశి కర్కాటక లగ్నం అయితే ఏంటి అని ఒక రాశి నుంచి ఒక లగ్నానికి ఏంటి, అదేవిధంగా మరొక రాశి నుంచి మరొక లగ్నానికి ఏంటి. అంటే వృషభం రాశి మేష లగ్నం, వృషభ రాశి వృషభ లగ్నం, మిథున రాశి మిథున లగ్నం, అలాగా ఒక్కొక్క రాశికి మీరు పలానా రాశిలో పుట్టి పలానా లగ్నంలో పుడితే మీరు ఏ రంగాల్లో ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి విషయం చెప్తాను. అయితే ఇందులో ఎండింగ్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను, ఎందుకంటే జన్మజాతకంలో ఉండే కొన్ని కాంబినేషన్స్ కొన్ని కండిషన్స్ చెప్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీని పరంగా మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు ధనయోగం అనేటువంటిది ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. ఎదగాలనే సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. కన్యా రాశి 12 లగ్నాల వాళ్ళు వేటి ఏ వృత్తుల్లో బాగా రాణించి డబ్బులు సంపాదించగలుగుతారు. మీకు గనక వ్యాపార యోగాలు ఉంటే ఆ మార్గాల్లో వ్యాపార యోగాల్లో బాగా రాణిస్తారు. ఇది చంద్రుడు మరియు లగ్నానుకున్న కండిషన్స్ని బట్టి చెప్పేది. బట్ మీ పర్సనల్ చార్ట్లో ఇంకేదైనా గ్రహం మీ ధనయోగాన్ని కనుక రూల్ చేస్తుంటే దాని మూలంగా కూడా వస్తుంది, అది మీ పర్సనల్ చార్ట్లో చూసుకోండి. బట్ ఇన్ జనరల్గా మీరు ఎందులోకి వెళ్తే బాగా రాణిస్తారు, వేటిల్లో మీకు రాణించడానికి ఏ ఉపాసన మీకు యోగిస్తుంది అనే విషయం మనం చెప్పుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో పర్టికులర్గా కన్యారాశి మేషలగ్నం అయింది. ఉదాహరణకి మేషం కనుక లగ్నం అయినప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, మీరు రాశి కన్యారాశి అయినందుకు మీడియేటింగ్స్, మధ్యవర్తిత్వం, బ్రోకరేజింగ్ అంటారు, అట్లాంటిది, అడ్వర్టైజ్మెంట్, ప్రెస్, ఇట్లాంటి వాటి ద్వారా మీకు యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి, ఇట్లాంటి వాటి ద్వారా మీకు ధనయోగం ఉంటుంది. అట్లాగే మీరు చేయవలసిన విష్ణు సహస్రనామాలు చేయండి. అదేవిధంగా కన్యారాశి ఫిక్స్డ్ అండి, లగ్నం మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కన్యారాశి వృషభ లగ్నం, ఇది కూడా మీకు ధనయోగం వెరీ క్లియర్గా మీకు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇట్లాంటి బిజినెసెస్ త్రూగా ఉంటుంది, లేదా ఈ బిజినెస్లో జాబ్ త్రూగా ఇస్తుంది. అయితే మీరు మొదటి మేషలగ్నం వారేమో విష్ణువుని, రెండో వృషభ లగ్నం వారు కూడా విష్ణువునే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్యాటర్న్ 4 లగ్నాల వరకు విష్ణు ఆరాధనే, అంటే మేషము వృషభము మిథునము కర్కాటకం వరకు కూడా విష్ణు ఆరాధనే చేయాలి. అయితే ఇక్కడ
వృషభ రాశి వృషభ లగ్నము మిథున లగ్నము, రాశి కన్యా ఫిక్స్ అండ్ వృషభ మిథున లగ్నాల వాళ్ళు మాత్రం ఇద్దరికి కూడా మీకు ఇక్కడ ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లు లేదా ఆ రంగాల్లో లేదా అడ్వర్టైజ్మెంట్ రంగాలు, ఫైనాన్స్ రిలేటెడ్ రంగాల్లో యోగిస్తుంది. అయితే ఈ కర్కాటక లగ్నం దగ్గరికి వచ్చి కన్యా రాశి కన్నా చూసుకున్నట్లయితే ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ అండ్ మీడియా అంటుంటాం. అది యూట్యూబ్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, రేడియో కావచ్చు, లేదా కమ్యూనికేషన్ రంగాలు కావచ్చు, ఇట్లాంటి వాటిలో యోగిస్తుంది. అయితే ఈ 4 లగ్నాల వాళ్ళు మాత్రం విష్ణు ఆరాధన చేసుకోవాలి. ఇక మనం 5వ లగ్నమైన సింహలగ్నంలో పుట్టారు బట్ కన్యారాశిలో జన్మించినట్లయితే ఇక్కడ మీకు కలిసి వచ్చేది ఎనీథింగ్ ఈవెంట్స్ అండ్ ఎనీథింగ్ ఆయిల్ రిలేటెడ్, ఐరన్ రిలేటెడ్ మూలంగా యోగం ఉంటుంది. అంటే ఆ సెక్టార్స్లో ధనయోగం ఉంది కాబట్టి ఆ జాబ్స్, లేదా మీకు బిజినెస్ యోగం ఉంటే బిజినెస్లో. అండ్ మీరు చేయవలసింది కాళికా అమ్మవారి యొక్క ఆరాధన. అదేవిధంగా 2 ఒకటే అయ్యాయి అంటే కన్యారాశి కన్యాలగ్నం అయింది. ఇది కొంతవరకు మీకు గవర్నమెంట్ జాబ్స్ లేదా హెల్త్ రిలేటెడ్, ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా సరే మీకు యోగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది రాంగ్లోకి వెళ్ళి సంపాదించలేకపోతున్నాం, నాకు తెలివితేటలు ఉన్నాయి అయినా నేను ఎందుకు సంపాదించడం బాధపడతారు. రైట్ వేలో వెళ్ళారంటే మీకు బాగుంటుంది. సో ఆరోగ్యము, మెడికల్ రిలేటెడ్, ఎనీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తున్న వాటిల్లోని జాబ్స్ అయితే, బిజినెస్లో అయితే వీటి మూలంగా మీరు బిజినెస్లు చేసుకోవచ్చు, అది మీకు బిజినెస్ యోగం ఉంటే. అదేవిధంగా కన్యారాశి తులాలగ్నం, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, పవర్ని సంబంధించిన సోలార్ పవర్ కానివ్వండి, ఎలక్ట్రికల్ పవర్ కానివ్వండి, ఇట్లాంటి వాటి మూలంగా యోగం ఇస్తుంది ఇక్కడ. అండ్ అట్లాగే బిజినెస్ యోగం ఉంటే వాటి మూలంగా బిజినెస్. బట్ నరసింహస్వామి ఆరాధన చేయండి లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే మీకు ఒకవేళ కన్యా రాశి అయింది బట్ తులాలగ్నం అయింది, ఉదాహరణకి తులాలగ్నం అయితేనేమో నేను మీకు చెప్పాను ఇప్పటిదాకా ఇది నరసింహస్వామి ఆరాధన చేసుకోండి. కానీ వృశ్చిక లగ్నం అయిందనుకోండి, కన్యారాశి వృశ్చిక లగ్నం అయిందనుకోండి, ఇక్కడ మాత్రం ఏంటంటే ఇది టీచింగ్స్ ద్వారా దేవాదాయ సంబంధించిన వాటి, దేవాదాయ శాఖ అనుకుందాం, కాసేపు గవర్నమెంట్ జాబ్ అనుకోండి దేవాదాయ శాఖ, లేదా ప్రైవేట్ వాటిల్లో ఏదైనా దేవాదాయ సంబంధించిన వాటిలో పౌరహిత్యం చేయడం, గైడింగ్ చేయడం, ఇట్లాంటి వాటి ద్వారా. అలాగే ధనస్సు లగ్నము కన్యారాశి, ఇట్ గివ్స్ ఆయిల్, ఐరన్, ఇట్లాంటి వాటి మూలంగా అండ్ భూగర్భ జలాలకు సంబంధించిన, లేకపోతే కొంతమంది చూడండి ఒకసారి ఒక జాతకంలో ఎలా అంటే అతను బోరింగ్స్ వేస్తుంటాడు ఎక్కువగా, బోర్వెల్స్, వీటి మూలంగా కూడా ఉంటుంది. కాకపోతే మీరు ఏంటంటే ఈ ధనుసు లగ్నం వారు కాళికామ్మ వారు ఉపాసన చేయాలి. అదేవిధంగా మకర లగ్నము కన్యారాశి, మకరంలో కనుక ఉన్నట్లయితే ఈ కాంబినేషన్ సోలార్ ఎనర్జీ, పవర్ రిలేటెడ్, పవర్ ప్లాంట్స్ అండ్ ఎనీథింగ్ పవర్, బ్యాటరీస్ కావచ్చు, ఇన్వర్టర్స్ కావచ్చు, జనరేటర్స్ కావచ్చు, వీటి మూలంగా ధనయోగం ఉంటుంది. అదేవిధంగా అయితే ఇక్కడ మనం కాలాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్నటి వరకు మనకి ఇంకో ప్రభుత్వం ఉండేది, ఒక్కసారి కూడా పవర్ కట్ అయ్యేది కాదు. అప్పుడు మనం జనరేటర్స్ వీటి మీద మూలంగా వెళ్తే కుదరదు, ఎందుకంటే పవర్ అప్పుడు ఎవరికి అవసరం ఉండదు పెద్దగా జనరేటర్స్ మూలంగా. ఇప్పుడు మేబీ కొంతవరకు మార్పు రావచ్చు. అట్లాగే బ్యాటరీస్ వైపు వెళ్ళొచ్చు, సోలార్ వీటి మీద వెళ్ళొచ్చు. అట్లా చూసుకోవాలి, కాలాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే కుంభలగ్నము కన్యారాశి. సో ఈ కుంభం ఏదైతే ఉందో, ఈ కుంభలగ్నంలో జన్మించి కన్యా రాశి గనక అయినట్లయితే గుర్తుపెట్టుకోండి, లగ్నము రాశి గివ్స్ వెరీ క్లియర్. ఇక్కడ మీకు గవర్నమెంట్ రిలేటెడ్, అంటే కుంభలగ్నంలో కన్యా రాశి పుట్టారంటే గవర్నమెంట్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఇది క్రియేట్ చేస్తుంది. అలాగే మీరు చేయవలసింది కూడా సూర్య భగవానుని యొక్క ఆరాధన చేయండి. అండ్ లక్ష్మీ నరసింహస్వామిదేమో మకర లగ్నం వాళ్ళు చేయాలి. ఇక అదేవిధంగా కన్యా రాశి అండ్ మీన లగ్నము, ఇక్కడ మీరు ఆరాధించాల్సిన దేవతా స్వరూపం, ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే కాళికా అమ్మవారిని. కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళి జాబ్స్ చేయడం ద్వారా యోగం ఉంటుంది. మరియు దీంతోపాటు ఎనీథింగ్ ఐరన్ అండ్ అట్లాగే మనకి
మన ఆయిల్స్, లేకపోతే మనకు చూడండి క్రూడ్ ఆయిల్స్ ఉంటాయి, ఇట్లాంటి వాటికి సంబంధంగా మీకు ధనయోగం అనేటువంటిది ఇస్తుంది. మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తాను అన్నాను. ఏమిటది అంటే, ఒకటి, మీ జన్మ జాతకంలో ధనయోగాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదైనా బాగా డిస్టర్బ్ అయితే అది చూసుకొని దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకోండి ఒకటి. రెండవది, మీ జాతకంలో ఏదైనా బలమైన ప్లానెట్ అంటే మనకు మొత్తం నవగ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు, మిగతా నవగ్రహాలు ఏదైనా బలంగా మంచి ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఏదైనా ధనయోగాన్ని ఇస్తుంటే అది ఇంకా బాగా ధనాన్ని ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఒకవేళ మహాదశ నడుస్తున్న మహాదశ కానీ అంతర్దశలు కానీ ధనాన్ని ఆపుతున్నటువంటి అంతర్దశలు మహాదశలు వస్తుంటే పర్టికులర్గా ఫస్ట్ ఇప్పుడు మీకు ఏ దశ నడుస్తుందో, ఏ అంతర్దశ మహాదశ నడుస్తుందో దానికి సంబంధించి దానం ఇవ్వండి, ఫస్ట్ రిలీఫ్ వస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గోచారంలో ఏదైనా కేతు ఏమైనా సంచరిస్తున్నాడు అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఇది చూసుకుని ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కండిషన్లో, ఇప్పుడు గోచారంలో ఉండేటువంటి గ్రహాల్లో ముఖ్యంగా మీకు ఎవరికైనా ధనం అర్థం కాని స్థితిలో ఉన్నామండి అన్నప్పుడు నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా ఫ్రీ అవుతుంది. దీంతోపాటు లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః అనే నామం చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అనే నామము. ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్నామండి, అసలు ఇంకేదైనా ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ నుంచి బయటపడడానికి ఏదైనా మంత్రం చెప్తారనుకుంటే కనుక ఓం నవవిద్రుమ బింబస్త్రీ న్యక్కారి రతనచ్చద అనే నామస్మరణ చేస్తూ ఓం అపర్ణాయ నమః కూడా చేయండి. అప్పులు కూడా క్లియర్ అయిపోతాయి. ఇవి చేసుకోండి. మీకు నెక్స్ట్ వీక్ నుంచి, మనకి జనవరి నుంచి ఏంటంటే మంత్ మొత్తం అసలు మీకు ఏ ప్లానెట్ ధనయోగాన్ని ఇస్తుంది, దానికి ఇంకా ఏం చేసుకుంటే బాగుంటుందని మీకు చెప్తాను. శ్రీమాత్రే నమః.